ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు నిన్న ఇంకా వరద తీవ్రత పెరక్క ముందు ముఖ్యమంత్రి గారు ప్రిపరేషన్ చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారు అనుకున్న ఇంత ప్రిపేర్ అవుతున్నారు అనిపించాం. అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత కానీ అర్థం కాలేదు. అంత ప్రిపేర్డ్నెస్ అంటే అప్పటిదాకా 5 ఏళ్లలో నిర్లక్ష్యంగా ఉన్న యంత్రాంగం ఇప్పటికీ గేరప్ అవడానికి టైం పడుతూ ఉంది. ఆయన చూపించినటువంటి చొరవ వల్ల ఇవాళ చేశాం. గవర్నమెంట్ని టోటల్ ఇక్కడే కూర్చోబెట్టి మానిటర్ చేయిస్తున్నారు ఆయన. మినిస్టర్స్ బస్సు మీకు కనపడుతుంది, బస్సులోనే పడుతున్నారు ఆయన. ఇది కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ మనకి వెనకాల. మొత్తం అందరు హెడ్స్ ఇక్కడే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఇవాళ సాయంత్రానికి అదనపుగా మొబిలైజ్ చేసుకోమని చెప్పి కూడా చెప్పారు, అడిషనల్ ఫోర్సెస్. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఇవన్నింటికి వెళ్ళాలి అని అంటే కొంత ట్రైన్డ్ మనకు పోలీసు శాఖ తరఫున అయితే పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటువంటిది. ప్రభుత్వం ఏ ఒక్క క్షణం కూడా విశ్రమించకుండా, ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మీడియా నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకోవడానికి కూడా మళ్ళీ మొదలుపెట్టాం. ఎక్కడైనా ఇంకా ఇంత పెద్ద యాక్టివిటీ జరిగేటప్పుడు చిన్న చిన్నవి ఏమన్నా మీ దృష్టికి వస్తే కూడా మాతో షేర్ చేయండి. వాటికి కూడా వెంటనే రెస్క్యూ టీములు పోవడమా, ఫుడ్ సప్లై టీములు పంపించడమా, ఇట్లాంటి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ప్రభుత్వం తమ బాధ్యతని మించి పనిచేసేటువంటి లక్ష్యంగానే మంత్రులందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇవాళ రేపు వరద ఉధృతి పూర్తిగా తగ్గేంత వరకు కూడా మొత్తం యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. ప్రజలకు ఆ నమ్మకాన్ని, భరోసాని మేము కల్పించదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్రీడమ్ ఇచ్చేసాం మనము. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కానీ రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ నుంచి కానీ యూటిలైజేషన్ చేసుకోమన్నాం. మేము వాటిని రాటిఫికేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పేశారు, ఎక్కడా కూడా ఎటువంటి షరతులు, నిబంధనలు మనకి అడ్డు రాకూడదు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ, ఫుడ్ సప్లైలో కానీ, సపోర్ట్ మెకానిజంలో కానీ డబ్బులు లేవు అనేటువంటిది ఎక్కడా కూడా వినపడకూడదు. పని జరగాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. అందుకే టీం కంటిన్యూస్గా ఇవాళ బోట్స్ మానిటరింగ్ కోటి టీం పెట్టారు, ఫుడ్ సప్లై కోటి పెట్టారు, పునరావాసాల కేంద్రాలు కోటి పెట్టారు, ఇరిగేషన్ నుంచి ఇట్లా రకరకాల టీమ్స్ పెట్టారు. ఇన్పుట్స్ అన్నింటినీ తీసుకుని అక్కడికక్కడే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత మేరకు అవసరమైనా కూడా ప్రభుత్వం స్ట్రెచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మీడియా మిత్రులను కూడా అడుగుతూ ఉన్నాం, మీకు వచ్చిన ఇన్పుట్ ఏదైనా ఉంటే మా దగ్గర షేర్ చేయండి. డెఫినెట్గా అక్కడికి కూడా చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మనందరి సమిష్టి బాధ్యత. ఈ క్రైసిస్లో నుంచి ప్రజలకు బాసటగా నిలవడానికి మీది, మేము, మనం అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ ఇష్యూని చెప్పమన్నారు కూడా, మీడియా కూడా దీంట్లో పార్ట్ ఆఫ్ ఇట్ మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటినన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు బాసటగా నిలిచేటువంటి దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ.